వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పనులను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఏరిక్షన్ బాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ శ్యామ్ ప్రసాద్ మరియు అధికారులతో కలిసి పరిశీలించి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇది ఎస్పీఎం అంటే అది సిల్టప్ అయిపోయింది సార్ బాగా వాగు. ఇప్పుడు మన అనేది ఇప్పుడు ఇది బండి ఇది హైట్ చేస్తున్నారు కదా, ఇది నాకు తెలిసి ఉంటే 30 ఫీట్ చేస్తారంట హైట్. ఇప్పుడు 20 ఫీట్ వాటర్ లేస్తుంది ఇప్పుడు పైకి, ఎందుకంటే డౌన్ అయిపోయింది బాగా కొట్టేసింది. మరి ఇదంతా మళ్ళీ పాండ్లే తయారవుతుంది. మన ఫీడర్ గన్లోకి మళ్ళీ సిపి ఇచ్చి మరి సిపి వస్తుందిగా, మరి ఏం చేయాలి దీన్ని బండని. ఇప్పుడు రేపన్న రోజున కూడా ఇప్పుడు మన ఫీడర్ గన్లలో వాటర్ ఇప్పుడు లైనింగ్ చేస్తారు. 75,000 క్యూబిక్ మీటర్లు పడతా ఉన్నాం సార్. అందుకని కంపల్సరీ ఇది ఫిల్ చేసుకుని ఇది బండ స్ట్రెంగ్తన్ చేసి అక్కడ వాళ్ళు అక్కడ కానీ ఇక్కడ కానీ డిజైన్ చేసుకుని, అంటే డౌన్లో ఉండి కంటే హైట్లోనే బెటరు, అక్కడే క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ని 10 మీటర్లు అన్నారు కదా, 30 ఫీట్. అంటే అక్కడి నుంచి హైట్ నుంచి మేనేజ్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా పెంచడానికి లేదు, ఇది పెంచుతున్నాం సార్, ఇంకా పెంచుకుంటూనే వస్తాం, మళ్ళీ పెంచుతాం సార్. బెటర్ కదా, ఇది సరిపోదు. అది ఆగిపోతుంది సార్, 550 ఆగిపోతుంది. కూడా పని చేయలేము. ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు అది? ఇప్పుడు దాన్ని మళ్ళీ హీట్ చేయాలి, ట్రాన్స్ఫార్మర్లు కూడా రెక్టివేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి మళ్ళీ? అవి ఇక్కడే ఎయిట్ గా 0.8. ఖచ్చితంగా రేపు 2026 కల్లా మనం వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఆయన ఏదైతే ఇచ్చారో దాన్ని అందుకునేటువంటి విధంగా మనం కూడా ప్రతి 10 రోజులకి, వారం రోజులకి రివ్యూ పెట్టుకుంటూ ఉన్నాం. రిపేరెక్షన్ చేసుకుని వెళ్దాం. కొంత ఏరియా మనకి షేర్ జోన్ వచ్చింది సార్, అది ఫాల్టీ జోన్. సో ఆ ఫాల్టీ జోన్ లో రిపేరెక్షన్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత మళ్ళీ 10 hours మనకి వెయిట్ చేయాలి సార్, అంటే షిఫ్ట్ చేయాలి కదా సార్. చేసుకోవాలి వర్క్, అప్పుడు నీకు 40 days కంప్లీట్ అవుతుంది.
క్లోజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టన్నెల్ 2కి సంబంధించి కూడా బెంచింగ్ కానీ అదేవిధంగా లైనింగ్ ఏదైతే ఉందో అవి కూడా మనకి జూన్ వరకు టైం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పాలకొల్లు ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలు మేత ధరలు తగ్గించకుండా మోసగిస్తున్నాయని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు విలేకరుల సమావేశంలో విమర్శించారు. రొయ్యల మేత కిలోకు ₹6 తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించిన నిర్లక్ష్య వైఖరి లభిస్తుందన్నారు. ఈ రాయితీ రైతులకు అందడం లేదని అన్నారు. అదేవిధంగా ప్రతి ఆక్వా రైతు అప్సర ధృవీకరణ పత్రం పొందాలని, లేదంటే భవిష్యత్తులో ఈ సర్టిఫికేట్ లేని రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేయబోరని సూచించారు. ఈ సమావేశంలో సంఘ నేతలు బోనం వెంకట నరసయ్య, మేడిది జాన్ డేవిడ్ రాజు సభ్యులు పాల్గొన్నారు. ఇచ్చే రైతులకు మీరు వెసులుబాటు సూచన చేసుకోండి తప్ప మేము చేసేది ఏమి లేదని చెప్పేసి ఈరోజు డీలర్లకు మెసేజ్ ఇచ్చారు. అంటే ఏంటి, రేటు ఎంఆర్పి దొరుకుతుంది కానీ రైతుకి బెనిఫిట్ అవ్వట్లేదు. అంటే గతంలో ఏదైతే మరి చాలామందికి దీంట్లో ఎందుకు ఈ రాంగ్ డైరెక్షన్ వచ్చిందో మాకు తెలియదు. కానీ దీనివల్ల ఏదైతే ఈరోజు ఈ 10వ తారీఖు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో దానివల్ల రైతు ఉపకారపడిపోతే ఖచ్చితంగా రైతు రోడ్డు ఎక్కుతాడు. ఎంచేతంటే గత 4 నెలల నుంచి మేము కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘంలో అందరూ కూడా పోరాడుతున్నాం. ఏంటి, గతంలో ₹4 తగ్గించారు, మీరు ఇంకొక ₹5, ₹10, ₹6 తగ్గించి ఎంతో కొంత మీ వెసులుబాటు తగ్గించండి, రైతుకు బెనిఫిట్ చేయమని చెప్పి 4 నెలలుగా మేము పోరాడుతూ ఉంటే కనీసం ₹1 తగ్గించకపోగా ఈరోజు తగ్గించినట్టు ₹6 తగ్గించి అది రైతుకు బెనిఫిట్ కానప్పుడు ఎందుకు రైతు దీన్ని వేరే చేస్తాడో దీన్ని వెంటనే ఇవాళ రైతులందరూ కూడా మరి వెంటనే మాకు సంఘానికి ఫోన్ చేసి వెంటనే వీళ్ళందరూ కూడా ఆందోళన ఎదుర్కొ చేశారు. అదేంటంటే ఎంఆర్పి తగ్గినప్పుడు మాకు కూడా తగ్గాలి కదా అని. అదే మేము డీలర్లని ఎంక్వైరీ చేసాం. మరి ఎంఆర్పి తగ్గుతుంది అంటారు, డీలర్గా మీరు ₹6 తగ్గుతుందంటే వాళ్ళు చెప్పేది ఒకటే, గతంలో ఎంఆర్పి ఉండేదండి ఈ పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళం, ఈరోజు మళ్ళీ మనకి ₹6 తగ్గిస్తున్నారు. ₹6 తగ్గించమని మళ్ళీ పర్సెంటేజ్ తగ్గించమంటే వాళ్ళు ఇస్తే కంపెనీ మాకు బెనిఫిట్ ఇస్తే చేస్తాం తప్ప బెనిఫిట్ ఉన్నప్పుడు మేము ₹6 మేము పెట్టుకోవడం ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి, అసలు వ్యాపారం మానేసి మేము మానేస్తాం. ఈరోజు ఈ ఆక్వాలో ఈ స్టేట్లో రైతులు ఎలా కల్చర్ చేసుకుంటున్నారంటే ఏ ఫీడ్ ప్లాంట్ వల్ల చేసుకోవట్లేదు. ఫీడ్ ప్లాంట్ వాళ్ళు ఎవరో కూడా ఏ రైతుకి అరుగట్లేదు. హ్యాచరీ వాళ్ళు క్యాష్ ఇచ్చుకుని పిల్లమ్ముకున్నారు, ఎవరు రైతుకి బెనిఫిట్ ఎవరు అరుగట్లేదు. ప్రాసెసింగ్ ప్లాంట్ రైతు సరుకు దొరికిన తర్వాత 5 రోజులకి ఇచ్చి ఉన్నాడు, 3 నెలలకి ఇచ్చి క్యాష్ ఇచ్చి ఉన్నాడు. రైతుని అందరూ ఉపయోగించుకున్నారు తప్ప ఈ వ్యవస్థలు ఏవి కూడా రైతుకి ₹1 కూడా బెనిఫిట్ అవ్వలేదు. ఎవర్రా బెనిఫిట్ అంటే ఎవరైతే ఈ ఫీడ్ ప్లాంట్లకి రైతుకి మధ్య డీలర్స్ ఉంటారో వాళ్ళు. ఇందులో కూడా 20% క్యాష్ ప్రైవేట్ కోరుకునే రైతులు ఉంటారు, మిగతా 80% మన ఏది అరువు మీద ఆధారపడతారు. ఇవాళ ఎవరు ఇబ్బంది పడతారు, ఈ డీలర్ పెట్టుబడి పెడితేనే ఇలా ఆక్వా సంస్థ అవుతుంది. అటువంటి డీలర్కే బెనిఫిట్ లేకుండా ఎవరికి లేకుండా కేవలం ఊరికే ఏదో గొప్ప కోసం ఇలా రేటు తగ్గించడం అంటే ఏదో సమాజంలో ఈ రేటు తగ్గుతుందని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలుసుండే ఇదే మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది సరిగ్గా ఈ విషయం తెలియదు, ఎవరు దీని మీద సరైన గైడెన్స్ ఇవ్వలేదని నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. ఎందుకంటే ఏదైతే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారో ఇది ఈ కూటమి ప్రభుత్వానికి తీరని మచ్చ. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలకి ఈ ఆక్వా వల్ల చాలా తీవ్ర నష్టం జరగబోతుంది. వెంటనే ఈ ప్రభుత్వం మేలుకోండి. లేనిపోని ఏదో రేటు రైతులు తగ్గించినట్టు తగ్గించి చెయ్యకపోతే దానివల్ల ప్రభుత్వం నష్టపోతుంది. అంచేత మేము ఈ సంఘం తరఫున మేము కూడా ఈ పాలకొల్లు నియోజకవర్గంలో కాదు ఇక్కడ ఈ సంఘం పెట్టి 3 నియోజకవర్గాలు ఆచంట కానీ నర్సాపురం కానీ పాలకొల్లు కానీ మేము ఒక 5,000 నుంచి 10,000 మంది రైతులతో సంఘం ఏర్పాటు చేసి మేము కూడా మరి ఒక రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నాయకులుగా ఇక్కడ ఉంటున్నాం. ప్రభుత్వాన్ని మచ్చ రాకూడదని ముందుగా మనం తెలియపరుస్తున్నాం. వెంటనే ఎవరైతే ఈ రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఏదైతే ఈ ప్రక్రియ జరుగుతుందో దీన్ని ఆపుకుని చేసుకోకపోతే దీన్ని కనుక భవిష్యత్తులో ఇది అందరూ కూడా ఈ 10వ తారీఖు కనుక మీరు అనౌన్స్మెంట్ చేసి ఇలా చేసిన రోజున వెంటనే రైతులు రోడ్డెక్కి ఆందోళన దిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము వెంటనే తెలియపరుస్తున్నాం. వెంటనే కనుక అధికారులు కానీ వెంటనే స్పందించి దీని వెంటనే తగు చర్యలు తీసుకుని దీని మీద ఒక నిర్ణయం తీసుకోగలరని
మరి మా సంఘం తరపున చేస్తున్నాం. అలాగే మేము కూడా ఇప్పుడు చెప్పింది రైతులకు ఏదైతే ఆయా బెనిఫిట్ కావాలో మేము అడుగుతున్నామో తప్పనిసరిగా ఈ ₹6 రైతుకు బెనిఫిట్ వచ్చే విధంగా చేయమని మా సంఘం తరపున కోరుతున్నాం. జీవితాలకు నిజమైన వెలుగు ఇవ్వగలిగేది విద్య మాత్రమేనని, విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకూడదని వాకర్స్ క్లబ్ పాలకొల్లు అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు అన్నారు. 13,000 రూపాయలతో నర్సాపురం మండలం కాపుల కొడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు 20 మందికి ప్రతిభా పరీక్షలు అధ్యయన పుస్తకాలను మరియు 10వ తరగతి విద్యార్థులందరికీ ప్రోత్సాహంగా సర్టిఫికేట్ ఫైల్స్, పెన్నులను బహుకరించిన సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరవల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహిబ్, ఉపాధ్యక్షుడు మానం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాలలోని ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ హెచ్ఓడి పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ భారతదేశానికి వందే మాతరం గీతం రచించిన మహనీయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వందే మాతరం గీతం ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లోని దేశభక్తి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. वन्दे मातरं वन्दे मातरं सलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं स्वामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं। गुजरात मराठा द्राविड उत्कल बंगा भारत माता की जय, भारत माता की जय। సో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మళ్ళీ ఎన్సిసి స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వందే మాతరం గీతాన్ని 150 సంవత్సరాల అయిన సందర్భంగా ఈరోజు స్వర్ణాంధ్ర కాలేజీలో బకించంద్ర చటర్జీ గారు రాసిన దీన్ని మన వందే మాతరం ఎప్పటి నుంచో ఆలపిస్తున్నాం. సో ఈ రోజున 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మా కాలేజీ తరఫున అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. సో నా పేరు డాక్టర్ గోపీచంద్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, నర్సాపురం. ఈరోజు మన వందే మాతరం గీతం 150 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మా కళాశాలలో ఈ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఆధ్వర్యంలో మేము
ఈ జాతీయ గానాన్ని, ఈ వందే మాత్రాన్ని అందరి పిల్లలతోటి, అధ్యాపకులతోటి కళాశాలలో గొప్పగా నిర్వహించడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం కళాశాలలో ఉన్న అందరూ స్టాఫ్ కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేశారు. దీనికి మా మేనేజ్మెంట్ వారు చాలా సహకరించారు. అదేవిధంగా ఈ 1875లో జాతీయ గీతమైన వందే మాత్రాన్ని బకించంద్ర చటోపాధ్యాయ గారు రచించారు. అప్పటి నుంచి 1905లో వందే మాతరం ఉద్యమం ఊపందుకొని మన స్వాతంత్రం రావడానికి ఈ గీతం చాలా ఉపయోగపడింది. ఇది బెంగాలీ మరియు సంస్కృత భాషల్లో రచించబడిన గీతం. సో దీని గురించి విద్యార్థులందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో మా కళాశాల భాగమైనందుకు మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో దేశభక్తి పెంపొంది కళాశాలలో కానీ మన దేశంలో కానీ ఒక మంచి డిసిప్లిన్ వాతావరణము నిలబడుతుందని భావిస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. The Swarnandhara Engineering College and Technology, November 7th, every year we are conducting Vande Bharat Day. Particularly this year, this is the 150th day. All the students and staff members that attended in the classrooms and the lab also the students and participated. It's a significant of the national integration. All the faculty member to non-teaching, everyone initiated that. I appreciate and thank our management for their good effort to make this event grand success. పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతులు ప్రతి ఒక్కరూ అప్సర్ నుంచి సర్టిఫికేట్ పొందవలసిందిగా కోరారు. ప్రభుత్వం రైతులకు అప్లై చేసుకోవడానికి సడలింపులు ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. రాబోయే రోజుల్లో ఆక్వా రైతులు రొయ్యలు అమ్మాలంటే అప్సర సర్టిఫికేట్ అవసరమని, కావున ప్రతి ఒక్క రైతు ఈ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనం వెంకట నరసయ్య, మేడి జాన్ డేవిడ్ రాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే అక్కడక్కడ చిన్న చిన్న రైతులు లేదా పట్టా భూములు ఇటువంటి ఏదైతే బాగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు లింక్ అవ్వట్లేదు, అక్కడ కొంత సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాన్ని సడలించి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే ఆ భూముల్ని లీజు తీసుకుంటారో ఆ లీజుదారుడికి ఆధార్ కార్డు మీద మరి ఈ సర్టిఫికేట్ చేసే విధంగా ఇలా ఆన్లైన్ సవరించడం జరిగింది. తప్పకుండా ఏదైతే గవర్నమెంట్ కనుక మనకి ఈ ఆప్షన్ ఇచ్చిందో అందరూ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తీసుకుని అందరూ కూడా రేపొద్దు ఎందుకు ఇన్ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుందంటే భవిష్యత్తులో సర్టిఫికెట్ లేకపోతే ఏ రైతు దగ్గర సరుకు కొనరు. ఇది అందరూ గమనించాలి. ఏదో తాత్కాలికంగా ఇలా మనకి సరుకు వెళ్ళిపోతున్నాయి కదా, ఎవరొకరు షెడ్యూళ్ళు ఎవరొకరు కొంటున్నారు కదా అని అనుకుంటున్నారో భవిష్యత్తులో ఎవరైతే అప్సరా సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళ దగ్గరే ఎవరైనా సరే షెడ్యూల్ అయినా కంపెనీలో కొనవలసిందే. ఆ రకమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే గత కొన్ని నెలలుగా మరి ట్రంప్ నిర్ణయాల వల్ల కానీ అనేక ఇబ్బందులు ఆక్వాయిదు పడుతున్నారో భవిష్యత్తులో పడకుండా ఉండాలంటే ఈ సిస్టమ్స్ అని తీసుకొస్తారు. కాబట్టి ఏదైతే ఆ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా చేశారో ఆ సర్టిఫికెట్కి కూడా ఈరోజు ఆ వెసులుబాటు ఏదైతే ఉందో ఆన్లైన్ వెసులుబాటు అది కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అది వినియోగించుకుని ఈ నెలాఖరులోపు కనుక అందరూ కూడా సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా మా సంఘం తరఫున అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే ఈ ప్రక్రియను ఏదైతే సులభవంతం చేసావో మరి ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి గారు కానీ అక్కడ సంబంధించిన మంత్రి గారికి కానీ అందరికి కూడా మా సంఘం తరఫున ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా కమిషనర్ గారు దీనికి వెంటనే స్పందించి దీన్ని ఎప్పుడైతే ఈ ప్రక్రియను తీసుకొచ్చారో వారందరికీ కూడా అధికారులందరికీ కూడా మా సంస్థ సంఘం తరఫున అందరికి కూడా హాజరుగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ భాగంగా గౌరవ శ్రీమతి జి శ్రీవేద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేంద్ర డిఎస్పీకి స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ